అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి కొండ చర్యలు పడి వరదల వల్ల చాలామంది చనిపోవటం అనేటువంటిది ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. ఇదే రకంగా వరదల వల్ల మళ్ళా ఉత్తరాఖండ్, హిమాచల్ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు మళ్ళా మొదటికి వస్తూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటివి వెయిటింగ్ టు హ్యాపెన్. యాక్చువల్లీ ఇది ఓన్లీ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే 4-5 కారణాలు దీనికి ప్రధానంగా దారితీస్తున్నాయి. మొట్టమొదటిది, పర్యావరణ మీద ఎటువంటి దృష్టి శ్రద్ధ లేకుండా అభివృద్ధి పేరుతో వినాశనానికి పునాదులు వేయటం. అభివృద్ధిని, పర్యావరణ సమతౌల్యాన్ని, పర్యావరణ పరిరక్షణను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం తక్కువ ఉండేవి. రావని కాదు, ఇప్పుడైనా రావచ్చు వరదలు రావటం అనేటటువంటిది. కానీ పర్యావరణాన్ని మనం పూర్తిగా విస్మరించి అడవులను కొట్టేసి ఆడ విపరీతంగా కొండలను తవ్వి కొండల మీద నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవటం, ఇది దాన్ని ఇన్వైట్ చేయటమే, ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేయటమే. అట్లాగే మనం బద్రీనాథ్ దగ్గర, కేదార్నాథ్ దగ్గర, బద్రీనాథ్ బోయదోలో, జ్యోతిర్మఠ్ దగ్గర భూమి కుంగిపోవటం అంటే చూసాం. ఈ మధ్య ఎప్పుడొచ్చినా హిమాచల్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ వచ్చేటటువంటి వరదలు సాధారణ వరదల్లాగా ఉండటం లేదు. మొత్తం ఆ మట్టి కొండ చర్యలు కొట్టుకొని వచ్చి అంతా మట్టిమయమైన నీరే ప్రవహిస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. సో ఇదొక ప్రధానమైనటువంటి కారణం. దీనిని మించి ఇంకోటి అంతర్జాతీయంగా వచ్చిన కారణం ఏంటంటే వాతావరణంలో మార్పు. వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పు రావటంతో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఫ్లడ్స్ వస్తాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మొత్తం ప్రపంచవంతంగా జరుగుతున్నటువంటి పరిణామం. ఈ దేశం ఆ దేశం అని వదలటం లేదు, అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. మన ఉత్తర వెస్ట్రన్ యూరోప్లో జరిగింది, అమెరికాలో జరిగింది, ఆఫ్రికాలో జరిగింది, మనకు జరిగింది, సెంట్రల్ ఏషియాలో జరుగుతుంది, చైనాలో జరుగుతున్నది. సో దీనిని ఎట్లా ఎదుర్కొంటాం? బికాస్ మనం ఒకవేళ సరైన చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణకు మనం పని చేసినా కానీ దీని నుంచి బయటపడటానికి కలెక్టివ్ ఎఫర్టు ఇంటర్నేషనల్గా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీనిని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనేటటువంటి దానికి షార్ట్ టర్మ్లో చేయగలిగింది వచ్చేదానిని యాంటిసిపేట్ చేయటం, బెటర్ ప్రిడిక్షన్, బెటర్ ప్రికాషన్, ఎవాక్యుయేషన్, దీని మీద మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సేమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్, ఎన్ఆర్డిఎఫ్ వీళ్ళను స్ట్రెంగ్తన్ చేసుకొని వస్తే ఏ రకంగా మనం దీనిని ఎదుర్కోవాలి. బికాస్ ఇప్పటికిప్పుడు వాతావరణం మార్పు జరిగేటటువంటి అవకాశం లేదు, సడన్గా అది వెనక్కిపోయేటటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ మనం పర్యావరణాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి అక్కడంతా కట్టి చేశాం కాబట్టి దాని నుంచి కూడా ముందుకు పోకపోవచ్చు, కానీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. సో ఆ ఎఫెక్టు అట్లాగే ఉంటుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్ మెషర్ మాత్రం ఈ డిజాస్టర్లను ఎట్లా ఎదుర్కోవాలి, ప్రాపర్ ముందు ఫోర్ వార్నింగు, దానికి సంబంధించినటువంటి విధానాన్ని డెవలప్ చేసుకోవటం. అది రెండోది, జరిగిన తర్వాత దాన్ని ఎట్లా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ క్విక్గా జరిగే విధానాలను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మాత్రం ఒక పెద్ద రివ్యూ అయితే అవసరం. ఏవి ఫ్రగైల్ జోన్స్, ఎక్కడ మనం ఎటువంటి కట్టడాలను కట్టకూడదు, ఎక్కువ ఎఫారెస్టేషన్కి వెళ్ళాలి, వాటిని వదిలేయాలి, హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుందనే దాని మీద స్టడీ చేసి అంతవరకు దాన్ని విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదొక మేజర్ ఇష్యూ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక వాతావరణంలో మార్పు అనేటటువంటిది మాత్రం ఇది చాలా మేజర్ ఇష్యూ. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ, అందరూ కోఆపరేట్ చేసుకొని చేయాల్సినటువంటి అంశం. నెమ్మదిగా ఈ కాస్ట్లన్నింటినీ, దీనివల్ల వచ్చేటువంటి ఖర్చును వ్యయాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద రుద్దటానికి బెస్ట్
ప్రయత్నం చేస్తుంది. అది చాలా రెసిస్ట్ చేయాలి. ఇంత మటుకు వాళ్ళు చేసింది మొత్తం ఈ వాతావరణ కాలుష్యం అంటే ఎక్కువ భాగం ఇది వెస్ట్రన్ కంట్రీస్ చేసినటువంటిది. ఇప్పుడు దాని మీద ఏదైనా కంటైన్ చేయడంలో కాస్ట్ ఉందంటే అది ఈక్విటబుల్గా షేర్ చేయాలి, కానీ ఈక్వల్గా కాదు. దీని మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకోకపోతే మొత్తం ప్రపంచమే నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రెండింటి మీద 3 విధాలుగా మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఏమో రెస్క్యూ, రిహాబిలిటేషను, ఫోర్ వార్నింగు, ఈ విధానాలు స్ట్రెంగ్తన్ చేసుకోవటం. ఇంటర్నల్గా ఫ్రగైల్ జోన్స్ను వాటిని ఐడెంటిఫై చేసి వాటిల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవి హ్యూమన్ సెటిల్మెంట్స్ను తగ్గించుకోవటం. మూడోది వాతావరణ పరిరక్షణ అనే దాని మీద అంతర్జాతీయంగా కోఆపరేషన్ కోసం ప్రయత్నించి మార్పును అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ 3 జరిగిన నాడే దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉంటే అటువంటి అవకాశం ఉన్నది.